యాప్లలో కరెంటు బిల్లులు కడుతున్నారా? అయితే రూల్స్ మారాయంటోంది తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ. ఇక నుండి కరెంటు బిల్లులను ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, జీపే లాంటి యాప్లలో కట్టొద్దని సూచించింది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, జీపే లాంటి సంస్థలు కరెంటు బిల్లులను అనుమతించడం లేదని తెలిపింది. టీజీఎస్ పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే కరెంటు బిల్లులు చెల్లించాలని సూచించింది. ఫోన్ పే, పేటీఎంలలో కరెంటు బిల్లులు కడుతున్నారా? అయితే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఇక నుండి కరెంటు బిల్లులను ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, జీపే లాంటి యాప్లలో కట్టొద్దని సూచించింది. ఇక రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, జీపే లాంటి సంస్థలు కరెంటు బిల్లులను అనుమతించడం లేదని తెలిపింది. టీజీఎస్పీ డీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే కరెంటు బిల్లులు చెల్లించాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, చెప్పండి, ఎందుకింత సడన్ డెసిషన్ ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది? ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీచరణ్? తెలంగాణ హిమబిందు తెలంగాణ ఎస్పీడీసీఎల్ పేమెంట్ యూజువల్ గా అమెజాన్ పే కానీ, ఫోన్ పే కానీ, రెగ్యులర్ గా గూగుల్ పే వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఆపించింది. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఇండియాలో డిజిటల్ పేమెంట్ స్టార్ట్ అయ్యాయో ప్రతి ఒక్క సిటిజన్ కూడా గతంలో మాదిరిగా కూడా క్లయింట్ ఆఫీస్ లో వెళ్ళి ఆ పవర్ స్టేషన్స్ లో వెళ్ళి క్యూలో నిల్చొని పవర్ బిల్ పే చేసే దానికంటే ఎప్పుడైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఫోన్ పే లేదా గూగుల్ పే, పేటిఎం లో లేదా లేజీ పే లేకపోతే గూగుల్ ప్లే కూడా ఉంది. వాటిల్లో అన్ని కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని కూడా ఆర్బీఐ రద్దు చేస్తూ నేరుగా వెబ్సైట్ నుంచి పే చేయాల్సినట్టు కూడా కొత్త రూల్స్ కూడా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే మనము ఈజీ సదర్న్ పవర్ ఆర్గనైజేషన్ అని వెబ్సైట్ లో వెళ్తే కూడా దాంట్లో అలర్ట్ ఆ కస్టమర్స్ ని కూడా చూపిస్తుంది. డియర్ కస్టమర్, యాజ్ పర్ ద ఆర్బీఐ డైరెక్షన్, ద సర్వీస్ ప్రొవైడర్స్ with phone pay, paytm, amazon pay, google pay and brands are stopped to access the electricity bills of EGSPDCL with the effect of 1st July 2024. Hence all the customers are requested to make the monthly current bill payments through SPDCL website or SPDCL మొబైల్ యాప్ నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా వినియోగదారులు అందరూ కూడా ఈ గూగుల్ పే, అమెజాన్ పే వీటన్నిటిని కూడా ఆపి నేరుగా వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి పే చేయాల్సిందిగా కూడా ఆ వెబ్సైట్ లో మెన్షన్ చేస్తుంది. ఇకపై నుంచి కూడా ఫోన్ పే, పేటిఎం లలో కరెంట్ బిల్లులు పట్టకూడదని కూడా ఒక వెబ్సైట్ కూడా చూపిస్తుంది. దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నుంచి కరెంట్ బిల్లు కూడా అనుకున్నట్టు ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే, జీపే లాంటి యాప్లను కట్టొద్దని కూడా సూచించింది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారము ఫోన్ పే, జీపే లాంటి సంస్థల కరెంట్ బిల్లులను అనుమతించడం లేదని కూడా, ఏదైనా క్వేరీ ఉన్నా కూడా ఏదైనా ఉంటే ఈజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ని లాగిన్ అయ్యి లేదా దానికి సంబంధించిన యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లోనే కరెంట్ బిల్లులు చెల్లించాలని కూడా సూచించింది. అయితే బేసిక్ ఏంటంటే యూజువల్ గా క్రెడిట్ కార్డ్ బిల్లు దగ్గర నుండి ఫోన్ పే, పోస్ట్ పెయిడ్ బిల్స్ కానీ ఇంకా వేరే ఏదైనా కూడా జనరల్ ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ కానీ, హౌస్ హోల్డ్ ట్యాక్స్ పే కానీ ఏది చేసినా కూడా ప్రస్తుతం అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. సో అందరు ఈజీగా ప్రభుత్వ కార్యాలయాలు ఇంటి నుండే కూడా పే చేస్తున్నారు. కొన్ని సంస్థలు మాత్రము వెబ్సైట్లలో ఇప్పుడు నార్మల్ గా ఫోన్ పే, గూగుల్ పే కాకుండా వాటిలో ఎలాంటి మనం చూస్తున్నామంటే ఫోన్ పే, జీపే అలాగే కొన్ని యాప్స్ అన్ని కూడా ఉన్నాయి. పేటిఎం లైక్ ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ యాప్స్, అవన్నీ ప్రజలకు చాలా అందుబాటులో ఉంటాయి. ఏ పే చేయాలన్నా కూడా ఈజీగా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ తీసుకొచ్చిన ఈ యాప్ గానీ ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళిన ప్రజలకు ఏదైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా ఉండవచ్చు? ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాత్రమే ఇది ఆ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. అయితే
దీనికి కూడా ఒక ప్రచారంలో ఉంది. బేసిక్ గా ఇప్పుడు పేటిఎం కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ ఏదైనా ఫోన్ పే గూగుల్ పే లో కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కడతా ఉంటే అది యూజువల్ గా దీనిపైన కూడా ఒక చర్చ నడుస్తోంది. ఎగ్జాంపుల్ ఈ రోజు పోస్ట్ పెయిడ్ ఫోన్ బిల్ డేట్ ఈ రోజు ఉంటే జూలై 1, 2024 తేదీన బిల్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సదరు సంస్థకి జూలై 3న అంటే 2 రోజుల తర్వాత వారి అకౌంట్ లో అది క్రెడిట్ అవుతున్న నేపథ్యంలో ఈ 2 days డిలే అనేది ఉండకుండా నేరుగా సదరు కంపెనీకే నేరుగా చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని కూడా ప్రస్తుతం అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి. అటు ఫోన్ పే ఇది ఫోన్ బిల్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఇక గవర్నమెంట్ సెక్టర్ కి చెందిన వాటర్ బిల్స్ కానీ హౌస్ హోల్డ్ ట్యాక్సెస్ కానీ అవన్నీ కూడా వెబ్సైట్ లోనే లాగిన్ అయితే బెటర్ అనే ఆప్షన్ కూడా ఇప్పుడు ఆర్బీఐ ఆలోచిస్తుంది. దీనిపైన ప్రస్తుతానికి అయితే ఎలాంటి గైడ్ లైన్స్ అయితే ఫ్రేమ్ చేయలేదు. ఇంకా ముందు చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి మాత్రము తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిమ్ లిమిటెడ్ కి మాత్రము దీనికి ఈ వెబ్సైట్ లో మాత్రము ప్రస్తుతానికి తెలంగాణ సదరన్ పవర్ .org లో మాత్రము ఖచ్చితంగా వెబ్సైట్ లాగిన్ అయ్యి మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పే చేయాలని కూడా సూచించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.